హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు SCM ఇంటీరియర్స్. ఇవాళ మనం ఉన్నది బేగంపేట్ సైడ్ దగ్గర. ఇది ఒక 30 years ఓల్డ్ బిల్డింగ్. ఇది ఇన్ అండ్ అవుట్ మనమే రినోవేట్ చేసాము. ఇక్కడ చూసుకుంటుంది మనం ఇప్పుడు ఫ్రంట్ డోర్ ఎలివేషన్. ఇది ఫ్రంట్ డోర్ ఎలివేషన్ మనం చూసుకున్నట్లయితే వుడెన్ ఫినిష్ లో మనం లూవర్స్ అనేది యాడ్ చేసాము. తర్వాత దానికి కాంబినేషన్ గా మనం వుడెన్ లామినేట్ ఒకటి తీసుకున్నాము. ఇదంతా చూసుకుంటే మనం సేఫ్టీ కోసం ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇదంతా మనకి ఓవరాల్ గా మన మెయిన్ డోర్ ఎలివేషన్. ఇప్పుడు లోపలంతా ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి మనం లుక్ వేద్దాం. వచ్చేయండి. ఇప్పుడు మనం లివింగ్ ఏరియా చూసుకున్నట్లయితే ఇది ఓవరాల్గా లుక్. ఇటు పక్కన మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లోకి మనం ఒక వాల్ పేపర్ తీసుకున్నాం. ఇటు నుంచి ఇలా చూసుకుంటే కనుక ఇక్కడ మనం PVC బీడింగ్తో ఒక వాల్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చాము. మనం ఇక్కడ ఏమన్నా ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా పెట్టుకోవచ్చు. ఇటు నుంచి మనం చూస్తే ఒక వుడెన్ పార్టీషన్ అనేది ఇచ్చాము. మనం ఈ వుడెన్ పార్టీషన్ అనేది మనం డైనింగ్ ఏరియాకి హాల్కి మనం డివైడ్ చేసుకుంటూ పార్టీషన్ తీసుకున్నాం. ఇక్కడ చూసినట్టయితే మనం టీవీ యూనిట్ కి మనం బయట ఏదైతే ఎలివేషన్ కి యూజ్ చేసామో సేమ్ ప్యారలల్ గా ఉండడానికి అదే లూవర్స్ యూజ్ చేసాం. ఈ టీవీ యూనిట్ కి మనం యూజ్ చేసింది మొత్తం ఎక్రలిక్ మార్బుల్ టెక్స్చర్ లో ఉన్న ఎక్రలిక్ షీట్ యూజ్ చేసాం. ఇక్కడ మనం గోల్డ్ టీ పట్టీ అనేది మనం హైలైట్ చేసుకోవడానికి మధ్యలో ఫ్రేమింగ్ ఇచ్చున్నాము. తర్వాత కింద వచ్చేసి మొత్తం మనం డ్రాయర్స్ అనేది ప్లాన్ చేసుకున్నాం స్టోరేజ్ కోసం. వాటికి కాంబినేషన్ గా ఉండడానికి గోల్డెన్ హ్యాండిల్స్ అనేది యూజ్ చేసాము. ఇక్కడ పైన చూసుకుంటే మొత్తం వుడెన్ లామినేట్ అనేది యూజ్ చేసాము. ఇక్కడ చూసుకుంటే మనం మధ్యలో హైలైట్ అవ్వడానికి బ్లాక్ ప్రొఫైల్ టింటెడ్ గ్లాస్ అనేది ఇచ్చాము. ఇటు కంటిన్యూషన్ గా చూసుకుంటే మనం షో పీసెస్ పెట్టుకోవడానికి ఒక లాంగ్ హై ప్రొఫైల్ బ్లాక్ టింటెడ్ గ్లాస్ అనేది ఇచ్చాము. ఇది ఓవరాల్ గా చూసుకుంటే మనకి టీవీ యూనిట్. ఇప్పుడు మనం డైనింగ్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూస్తే మనం మొత్తం క్రాకరీ యూనిట్ అనేది ఇలా ప్లాన్ చేసాము. మొత్తం బ్లాక్ ప్రొఫైల్ టింటెడ్ గ్లాస్ అనేది యూజ్ చేసాము. ఇది క్రాకరీ యూనిట్ చూసుకుంటే మనం లోపల ప్రొఫైల్ లైటింగ్ అనేది మనం హైలైట్ అవ్వడం కోసం ప్రొవైడ్ చేసాము. ఇక్కడ నుంచి చూస్తే మనం ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్ అనేది ఇచ్చాము. ఇది యాక్సెస్ కూడా చూసుకుంటే చాలా ఈజీగా మనం వేసుకోవచ్చు. ఇక్కడ పైన కూడా మనం ప్రొఫైల్ లైటింగ్ అనేది హైలైట్ చేసుకోవడానికి ఒక స్టోరేజ్ బాక్స్ అనేది ఇచ్చాము. ఇక్కడ కూడా ఒక లాంగ్ యూనిట్ అనేది ఇచ్చాము. ఇటు చూస్తే మనకి మొత్తం మందిరం అనేది మనం ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం. అటు ఇటు స్టోరేజ్ యూనిట్స్ అనేది ప్లాన్ చేసాము. ఇది మొత్తం చూస్తే మనం ఒక వుడెన్ CNC కటింగ్ లో ప్లాన్ చేసాము ఫ్లవర్ షేప్ లో. దీనికి హ్యాండిల్స్ అనేది మనం గోల్డెన్ హ్యాండిల్స్ అనేది ప్రొవైడ్ చేసాము. లోపల చూస్తే కనుక ఇట్లా కృష్ణుడి దాంతో ఒక డిజిటల్ అనేది ప్లాన్ చేసుకున్నాం. కింద వచ్చేసి మనం ఒక ప్రసాదం ట్రే అండ్ స్టోరేజ్ అనేది ఇచ్చున్నాం. ఇది ఓవరాల్గా మన దేవుడి మందిరం. ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఒక ఫోల్డబుల్ డెస్క్ అనేది ప్రొవైడ్ చేసాం. తర్వాత ఇక్కడ ఒక రోలింగ్ షట్టర్ అనేది ప్రొవైడ్ చేసాం, ఏమన్నా మిక్సీ గ్రైండర్స్ పెట్టుకోవడానికి. ఇదంతా చూసుకుంటే మనం ఒక ఎక్రలిక్ లామినేట్ అనేది యూజ్ చేసాము ఆనియన్ పింక్ కలర్లో. ఇక్కడ అనేది మనం బ్లాక్ టింటెడ్ ప్రొఫైల్ గ్లాస్ అనేది లోపల ప్రొఫైల్ లైటింగ్తో పాటు ఇచ్చాం. ఇక్కడ గ్రానైట్ అనేది మనం గ్రే కలర్ విత్ ఆనియన్ పింక్ కాంబినేషన్లో అనేది తీసుకున్నాం. ఇక పైన చూసుకున్నట్లయితే మనం మొత్తం లాఫ్ట్ అనేది సింగిల్ కలర్లో వెళ్ళాము. మొత్తం అనేది డోర్స్ అనేది మనం పుష్ టు ఓపెన్లో ఇచ్చాము. కింద స్టోరేజ్ అనేది వచ్చేసి ఇక్కడ అంతా నార్మల్ స్టోరేజ్ ఇచ్చాము. ఇక్కడ చూసుకునే మనం టాండమ్ బాక్సెస్ అనేది సాఫ్ట్ క్లోజింగ్తో ఇచ్చాము. ఇక్కడ స్పైస్ బాక్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి షింక్ అనేది మనం మ్యాట్ ఫినిష్ దాంట్లో బ్లాక్ కలర్లో తీసుకున్నాము. ఇటు నుంచి చూస్తే ఇక్కడ ఒక మనం టాల్ యూనిట్ స్టోరేజ్ అనేది మనం ప్రొవైడ్ చేసాము. ఇక్కడ ఒక చిన్న స్పేస్ అనేది క్రియేట్ చేసాము ఏమన్నా స్టోరేజ్ పెట్టుకోవడానికి.
సేమ్ ఇక్కడ కూడా మనం పైన చూసుకుంటే లాఫ్ట్ అనేది మొత్తం సింగిల్ కలర్ లోనే మనం స్టోరేజ్ ఇచ్చున్నాము. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది మన కిచెన్ ఏరియా. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం మాస్టర్ బెడ్రూమ్ లోకి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక చిన్న టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాము. తర్వాత ఇక్కడ ఒక స్టడీ స్టేషన్ అనేది ప్రొవైడ్ చేసాం మనం. ఇక్కడ చూసుకుంటే మొత్తం వార్డ్రోబ్ అనేది ఇక్కడ ఇచ్చాం. ఇది వచ్చేసి మనకి మ్యాట్ ఫినిష్ లో ఒక సీ బ్లూ కలర్ అనేది తీసుకున్నాం విత్ గ్రే కాంబినేషన్ లో. ఇక్కడ వచ్చేసి మనం మొత్తం డిజైన్ హైలైట్ చేసుకోవడానికి గ్రూవింగ్ మోడల్ అనేది మనం ప్లాన్ చేసాం. తర్వాత ఇక్కడ ఒక 1.5 feet ఒక హ్యాండిల్స్ అనేది మనం ఇచ్చాము. పైన చూసుకుంటే సింగిల్ కలర్ గ్రే కలర్ లో మనం బ్లాక్ నాబ్స్ అనేది ప్రొవైడ్ చేసి లాఫ్ట్ ఏరియా మొత్తం ఇలా కవర్ చేసుకున్నాము. అక్కడి నుంచి చూసుకుంటే ఇక్కడ ఒక కింద స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. తర్వాత ఇక్కడ ఒక వాల్ పేపర్ అనేది సేమ్ కాంబినేషన్ లో ఉండడానికి మనం వాల్ పేపర్ అనేది తీసుకున్నాం. ఇక్కడ మనం అక్కడ స్టోరేజ్ కూడా మనం ఎక్కువ ప్లాన్ చేసుకోవడానికి ఇక్కడ ఒక టవర్ యూనిట్ లాగా ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ బెడ్ చూసుకుంటే మనం డార్క్ గ్రే కాంబినేషన్ లో కాంట్రాస్ట్ ఉండడానికి మొత్తం హెడ్ బోర్డ్ అనేది ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఒక వాక్ ఇన్ వార్డ్రోబ్ కూడా మనకి చూస్తున్నాము. ఇక్కడ వాక్ ఇన్ వార్డ్రోబ్ అండ్ డ్రెస్సింగ్ యూనిట్ అనేది మనం ఇక్కడ ప్లాన్ చేసుకున్నాము. సో సీలింగ్ చూసుకుంటే మనం మొత్తం ప్లెయిన్ గా వెళ్ళాం. ఇక్కడ కూడా ప్రొఫైల్ లైటింగ్ తో హైలైట్ చేసుకున్నాము. సో ఓవరాల్ గా ఇది మన మాస్టర్ బెడ్రూమ్ లుక్. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లో కవర్ చేసుకుంటున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మొత్తం స్టోరేజ్ అనేది ఇలా ప్రొవైడ్ చేసాం. ఇక్కడ మనం యూజ్ చేసిన మొత్తం మ్యాట్ ఫినిష్ లో బ్లూబెర్రీ కలర్ లో తీసుకున్నాం అండ్ విత్ గ్రే కాంబినేషన్ లో. హ్యాండిల్స్ వచ్చేసి మనం 1.5 feet లో ప్రొవైడ్ చేసాం. లాఫ్ట్ ఏరియా వచ్చేసి మనం సేమ్ సింగిల్ కలర్ లోనే వెళ్ళాము. సేమ్ డిజైన్ ప్యారలల్ గా చేసుకుంటూ చిన్న చిన్న నాబ్స్ అనేది మన హ్యాండిల్స్ గా ఇచ్చుకున్నాం. ఇక్కడ చూస్తే ఒక చిన్న టీవీ యూనిట్ కాంబినేషన్ అనేది సేమ్ లామినేట్స్ యూజ్ చేసి తీసుకున్నాం. కింద చిన్న చిన్న డ్రాయర్స్ అనేది స్టోరేజ్ కోసం ఇచ్చాం. ఇటు పక్క నుంచి చూస్తే మనం ఒక డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాము. కింద స్టోరేజ్ అనేది తీసుకున్నాం. ఇక్కడ కూడా ఒక చిన్న స్టోరేజ్ బాక్స్ అనేది మనం ప్లాన్ చేసుకున్నాం. సీలింగ్ కి వస్తే మనం సింపుల్ గా ప్లెయిన్ సీలింగ్ అనేది యూజ్ చేసుకున్నాము విత్ ప్రొఫైల్ లైటింగ్. సో ఓవరాల్ గా ఇది మన చిల్డ్రన్ బెడ్రూమ్ లుక్. ఇప్పుడు మనం ఇక్కడ బెడ్రూమ్స్ వాక్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే మనం వాల్ అనేది మనం ఒక వాల్ పేపర్ తో హైలైట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం గెస్ట్ బెడ్రూమ్. ఇక్కడ మనం చూస్తున్నది ఇది మొత్తం గ్లాసీ ఫినిష్ లామినేట్స్ తో యూజ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి ఒక స్ట్రక్చర్డ్ లామినేట్స్ యూజ్ చేసుకొని మనం సింగిల్ కలర్ కాంబినేషన్ లో మనం ఇలా ప్లాన్ చేసుకున్నాం. పైన లాఫ్ట్ చూసుకుంటే గనక ఇదంతా కూడా మనం సేమ్ ప్యారలల్ గా ఉండడానికి సేమ్ లామినేట్స్ అనేది యూజ్ చేసి ఒక టెక్స్చర్ అనేది మనం పైన ప్రొవైడ్ చేసాం. ఇక్కడ హ్యాండిల్స్ అనేది మనం చిన్నగా తీసుకున్నాము కాంట్రాస్ట్ కలర్ తో. ఇప్పుడు పైన చూసుకుంటే మనం సీలింగ్ అనేది సింపుల్ డిజైన్ తో ప్లాన్ చేసుకున్నాం. ఓన్లీ ప్రొఫైల్ లైటింగ్ హైలైట్ చేసుకుంటూ. ఇది ఓవరాల్ గా చూసుకుంటే మనకి గెస్ట్ బెడ్రూమ్. సో ఇది గైస్ ఓవరాల్ గా మనం టేకప్ చేసిన ప్రాజెక్ట్. సో ఇది మొత్తం వచ్చేసి ఒక 30 years ఓల్డ్ అపార్ట్మెంట్ ని మనం రినోవేషన్ కి వచ్చింది. సో ఎండ్ టు ఎండ్ మనమే టేకప్ చేసాము, ఈవెన్ ఫ్లోరింగ్ దగ్గర నుంచి సీలింగ్ దాకా. సో ఇక మనం యూజ్ చేసిన హార్డ్వేర్ మొత్తం వచ్చేసి రెడ్ కోర్ ప్లైవుడ్ అనేది యూజ్ చేస్తున్నాము. హార్డ్వేర్ మొత్తం ఇది స్లీక్ కంపెనీ నుంచి తీసుకున్నాము. మనకి ఓవరాల్ గా మొత్తం ఒక 10 years వారంటీ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. క్రిదా అనే కంపెనీ నుంచి మనం లామినేట్స్ అన్ని యూజ్ చేసుకుందాం. సో ఓవరాల్ గా ఇది మన ప్రాజెక్ట్. Hello everyone, hi. We have visited Vasu Garu via YouTube as we were looking for a good interior designer. We visited multiple places, we visited multiple websites on the Google, but we didn't find something interesting. But when we visited when we saw his video on the YouTube, the video was impressive and it was interesting as well. So we reached out to him and we discussed the requirement what we were looking for, and he understood the requirements, and he was like, we can achieve this, because the main concern for us was
this was a 25 years old building and we were not sure whether we can achieve what we were looking for. So he mentioned that no, what you're looking for, and it will be done, and it will be done within your budget. So that was a good point. So we were like, okay, let's finalize him for the interior. But before that, we planned to visit one of his site where the work was completed recently, and the site work was really good, and we got impressed with the work what he has done there. So after that we have given all the all the work to him, like woodwork, furniture, woodwork, tiles work, and also the painting, Plumbing. the plumbing, everything, because it was a totally newly renovated flat. Each and every area, every corner has been changed in the flat. If I can, so the work was really good from his end. He has tackled all the things what he needs to do. There were some ups and downs, but it's okay. It happens with everyone. So I think the time duration what we were supposed to, he was supposed to hand over the work was not met because of some uncertainties happened during that phase of his life. So that is fine. And only the one thing where we faced an issue was, major issue was with the leakage, where I can't say it is his fault, but it was his plumber fault, and because of that we faced an issue with our neighbors and all. But no doubt during that bad phase of time also, he was very supportive. He supportive with us. He stood by us. He brought multiple plumbers and everything and got the issue resolved. Overall, I can say you can go if you want to have a good work done in your house. You can go with him. You can call him. He is a good human being by in nature. He is supportive. He can understand the requirement, and no doubt he can get the things done within your budget. So thank you, Vasugaru, for all the work.